విజయవాడలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. వరద బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున ఫుడ్ ప్యాకింగ్ జరుగుతుంది. ప్రజలను ఇబ్బంది కలగకుండా నిత్యావసర సరుకులు పంపిణీకి 1200 వాహనాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది. ఫుడ్ ప్రధానంగా వాటరు అదేవిధంగా మిల్క్కి సంబంధించినటువంటి సరఫరా చాలా కీలకంగా మారబోతుంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఫుడ్కి సంబంధించినటువంటి ప్యాకింగ్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున వాలంటీర్లుగా వచ్చినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా చాలా కష్టపడి ప్యాకింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇందులో రెండు వాటర్ బాటిల్స్ అదేవిధంగా ఫ్రూట్స్, అంటే ఇవి వాటర్లో పాడైపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్యాకింగ్ చేయడం వల్ల ఏంటంటే, ఇలాంటి ఫుడ్ని ఇవ్వడం వల్ల ఏంటంటే వాటర్లో పడినా కానీ ఇవి పూర్తిగా తడవడానికి అవకాశం లేకుండా ఉంటుంది. సో ఇవి 2 రోజులు లేట్ అయినా కూడా ఇబ్బంది ఉండదు. ఇంకా నూడిల్స్కి సంబంధించి వేడి నీళ్ళల్లో నూడిల్స్ వేసుకుంటే కనుక వీటిని తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇలాంటి ఫుడ్ని పంపిణీ చేయడం వల్ల నిల్వ ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఒక పూట లేట్ అయినా, ఒక రోజు లేట్ అయినా వీటిని సర్వ్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఇక్కడ వరద బాధితులకు ఉంటుంది. మనతో మహిళలు చాలా కష్టపడి ఈ ప్యాకింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి డ్యూటీస్కి వచ్చామండి. సచివాలయం నుంచి మేము 50వ సచివాలయం అశోక్ నగర్ నుంచి వచ్చాం. ప్యాకింగ్కి 6ంటికి వచ్చామండి. ఇక్కడ మాకు 2 కవర్స్ ఇచ్చారు, వాటర్ బాటిల్స్ 2, అలాగే పాల ప్యాకెట్స్ 2, 6 యాపిల్స్, ఈపీ ప్యాకెట్స్ కూడాను అండ్ బిస్కెట్ ప్యాకెట్స్ కూడా ఫ్లడ్ డ్యూటీస్కి ప్యాకింగ్కి పంపించారు. 6 నుంచి అందరం వర్క్లోనే ఉన్నాము. మా సచివాలయం తరఫున అందరం ఇక్కడే వర్క్ చేస్తున్నాం సార్ మార్నింగ్ నుంచి. మీరు చెప్పండి, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇక్కడ మీరు చేసినటువంటి పని ఏంటి? మేము 98 సచివాలయం నుంచి వస్తున్నామండి. మా సార్ మేడం చెప్పినట్టే చేస్తున్నాము. ప్యాకింగ్ కూడా బాగానే చేస్తున్నాము. దానికి మళ్ళీ ట్యాక్స్ కూడా వేస్తున్నాము, ఏమి ఊడిపోకుండా, ఏమి కింద పడకుండా. దట్స్ ఆల్ సార్. అంటే అంతకుముందు అసలు ఇలాంటి సిచ్యువేషన్ మీరు చూసారా? ఇంత వరదల్లో ఇలాంటి సిచ్యువేషన్ మనం పనిచేస్తామని, ఇలాంటి సిచ్యువేషన్లో మీరు వర్క్లో ఇన్వాల్వ్ అవుతారని అలాంటి ఎప్పుడన్నా చూసారా? అసలు ఊహించలేదు సార్. దీంట్లో పాల్గొన్నందుకు మేము చాలా సంతోషంగా ఉంటున్నాము. కోవిడ్ టైంలో కూడా మేము ఇంత వర్క్ చేయలేదు. మాట్లాడు. చాలా మంది మహిళలు, ఇంకొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే ఫుడ్కి సంబంధించినటువంటి ఫుడ్కి సంబంధించినటువంటి వ్యవహారం, ఫుడ్ చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఫుడ్ని పూర్తిగా బాధితులకి అందించేటువంటి క్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. చెప్పండమ్మా, మీరు చేస్తున్నటువంటి పని ఏంటి? అంతకు ముందు ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడన్నా చూసారా? ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో పనిచేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అంతకు ముందంటే మేము కరోనాలో ఫేస్ చేసాం సార్. మాస్కులు ఇవ్వడము, కరోనా వాళ్ళకి మందులు ఇవ్వడము, ఇట్లా వరదలు అనేది మేము ఫేస్ చేయలేదు. మేము పొద్దున్న 8ంటికి వచ్చాము. ఇక్కడ మహిళలందరూ ఇంటి దగ్గర పని చేసుకుని 8 దగ్గర నుంచి మేము ఈ వర్క్లో పాల్గొంటున్నాము. స్వచ్ఛందంగా సేవ చేస్తున్నాం సార్. మాకు ఏమీ ఆశించి కాదు. ఆ వరద బాధితులు మేము టీవీలో చూస్తున్నాం కాబట్టి మాకు ఇంతవరకు మేము ఎలాగ పని చేయాలో అలాగే మేము స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చాము సార్. మీరు చెప్పండి, మీరు చేస్తున్నటువంటి ఫుడ్ ప్యాకింగ్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి, ఇతరత్రా జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున ఫుడ్కి సంబంధించినటువంటి ప్యాకింగ్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు చాలామంది మహిళలతో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎటు చూసినా కానీ ప్యాకింగ్కి సంబంధించి సర్వ్ చేసేటువంటి విధానానికి సంబంధించినటువంటి అంశాలపైనే దృష్టి సారించారు. ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించినంత వరకు కూడా ఫుడ్ ప్యాకింగ్కి సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే పాలు అదేవిధంగా వాటర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ హైజీనిక్గా ఉండాలి. ఎటువంటి కంటామినేషన్ కూడా జరగడానికి కూడా వీలు లేకుండా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఫుడ్ ప్యాకింగ్కి సంబంధించినటువంటి అంశం, ఫుడ్ని ప్యాకింగ్ చేసి వాళ్ళందరికీ కూడా అందించేటువంటి ప్రయత్నంలో చాలామంది మహిళలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీరు చెప్పండి, ఎలా ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? అంతకుముందు ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా హ్యాండిల్ చేశారా? లేదండి, ఇప్పుడే గవర్నమెంట్ ఇవన్నీ ఇప్పుడు చేశారు కాబట్టి మమ్మల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వమన్నారు. స్వచ్ఛందంగా చేసే దాంట్లో వాలంటీర్స్ని కూడా ఇన్వాల్వ్ అయ్యి మీరు కూడా చేయమని చెప్పారు. మేము కూడా అందుకనే చేస్తున్నాం. అంతకుముందు కరోనా సిచ్యువేషన్లో కూడా చూసారు. అప్పుడు అప్పుడు కూడా వచ్చినప్పుడు కూడా మేము కరోనాలో కూడా మమ్మల్ని ఇట్లాగే చేయమన్నారు. అప్పుడు అలాగే చేసాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మా హెల్ప్ ఎంతవరకు చేయగలమో అంతవరకు మేము చేస్తున్నాం. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడు హ్యాండిల్ చేశారా? అంటే ఎంత వరదలు వస్తాయి, ఇలాంటి వరదలో పనిచేసి ఎప్పుడు అనుకోలేదండి.
ఫస్ట్లో అప్పుడు అంతకుముందు ఒక 5 years 6 years బ్యాక్ అప్పుడు మేము ఒకసారి వచ్చింది, అప్పుడు కొంచెం చేయగలం. కానీ ఇంత పెద్దగా రావడం అన్నది ఇప్పుడే, అందుకనే మాకు వచ్చినంత వరకు మేము చేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఎలా ఉంది ఈ సిచ్యువేషన్? చూశారు, ఇంత భయానకపరమైనటువంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి సిచ్యువేషన్ని మీరు ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఇందులో పనిచేయడం ఎలా ఉంది మీకు? నమస్తే సార్, మేము సచివాలయం వాలంటీర్ నుండి వచ్చాము. ఈ టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని వాలంటీర్స్ అందరినీ ఈ విధంగా వాడుకోవడానికి చాలా బాగుంది. అయితే వరద బాధ్యులకు ఎటువంటి లోటుబాట్లు లేకుండా ఒక ఆలోచన తీసుకొని ఫుడ్ ద్వారా మమ్మల్ని ఇలా వాడుకోవడం చాలా బాగుంది. మేమైతే ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడూ చూడలేదు. ఇలాంటిగా రావడము, ఈ విజయవాడ ప్రాంతానికి ఇంత దారుణమైన సిచ్యువేషన్ రావడం మాత్రం మేము ఇదే మొదటిసారి చూడడము. ఈ విధంగా అందరికీ హెల్ప్ చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. వాలంటీర్స్ వ్యవస్థగా అసలు ఏం చేస్తారు, ఏంటి, మమ్మల్ని ఉంచుతారా లేదా అని మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. కానీ మేమంటూ ఉన్నామని ఆయన గుర్తించుకొని మమ్మల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం కూడా మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా సేవ అందించేందుకు వరద బాధితులకి ఫుడ్ ప్యాకింగ్ ఒక సవాలుగా మారింది. ఈ సవాల్ని తీసుకుంటూ ఫుడ్ ప్యాకింగ్ చేసి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేసేటువంటి క్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి అంశానికి సంబంధించినటువంటి ఒక పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణంలో ప్యాకింగ్కి సంబంధించి ఎప్పటికప్పుడు ప్యాకింగ్ చేయడం, వాటన్నింటినీ కూడా ఆ సంఘటనా స్థలానికి ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా పంపిణీ చేసేటువంటి క్రమంలో భాగంగా యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా మనకి ఈ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, విజయవాడ.